కోడలా, ఏంటి పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నట్టున్నావు? అవునత్తయ్య, మా ఫ్రెండ్స్ అందరం కలుద్దాం అనుకుంటున్నాము, అందుకే బయటికి వెళ్తున్నాను. అవునా, ఇప్పుడు రాహుకాలం కదే, ఇప్పుడు ఎట్లా వెళ్తావు బయటికి? అమ్మో వద్దు, వెళ్ళకు. లేదత్తయ్య, చాలా కాలం తర్వాత మేమందరం కలుస్తున్నాము. ఈసారి ఎలాగైనా కలవాలి. నాకే ఎదురు చెప్తున్నావా నువ్వు? రాహుకాలంలో వెళ్ళొద్దు అంటే వెళ్ళొద్దు అంతే. ఈ దోస్తులు గీస్తులు కావాలంటే రాహుకాలం తర్వాత కలువు. ఒసే కోడలా, జల్దీ రావే, నా కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యా అత్తయ్య, ఏమైంది అట్లా పడిపోయినారు? ఏమోనే, సడన్ గా కళ్ళు తిరుగుతున్నాయి. బీపీ ఏమైనా లో అయిందో ఏమో. జల్దీ వెళ్దాం పద డాక్టర్ దగ్గరికి. అయ్యా అవునా, ఏవండి జల్దీ రండి, ఎక్కడున్నారు? మీ అమ్మ పడిపోయింది ఇక్కడ. ఏవండి మీరు ఇప్పుడు తీసుకెళ్లొద్దు అత్తయ్యని డాక్టర్ దగ్గరికి. రాహుకాలం ఇప్పుడు వెళ్తే అత్తయ్యకి ఏమైనా అవుతుంది. ఏ దేడిది మాకు దానివా? అమ్మ అట్లా పడిపోతే వెళ్ళొద్దంటవేంటి? అవన్నీ నాకు తెలియదండి. రాహుకాలంలో బయటికి వెళ్ళొద్దు అని అత్తయ్య బాగా నమ్ముతారు. ఆమె నమ్మకాన్ని మనం అందరం కూడా పాటించాలి. ఒసే నీ అమ్మ కడుపు మాడ, ఇప్పుడు టైం ఆనే నీ రివెంజ్కి. నిన్ను జీవితంలో ఇంకా ఆపనే, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు. ఇప్పుడైతే నన్ను పోనివ్వు. నాకు తెలుసు అత్తయ్య, మీ మనసు ఎంత గొప్పదో. నా మనసు కూడా మీకు తెలుసు. ఇంకా వెళ్ళండి, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. ఏమంటే మీకు అసలు బుద్ధి ఉందా? అత్తయ్య అట్లా కళ్ళు తిరిగి పడిపోతే నా మొహం చూస్తారేంటి? తీసుకెళ్ళండి తొందరగా డాక్టర్ దగ్గరికి. అబ్బా, ఏమి డబుల్ యాక్షనే! అవార్డు ఇవ్వాలి నీకు అసలు.